హలో గైస్, ఎట్లున్నారు గైస్? నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. మన పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ మొబైల్ టెక్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా పాత వాళ్ళు కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. నేను వచ్చేసి ఇది ఏంటంటే దగ్గర ఒక 2 వీక్స్ నుంచి అయితే నా వీడియోస్ అనేది రాలేదు. ఏంటంటే షాప్లో కొంచెం బిజీ ఉండుట్లా వీడియోస్ అనేది తీసుడు కావట్లేదు. కాబట్టి ఎందుకంటే కొంచెం లేట్ అయితే అవుతున్నాయి. నేను వచ్చేసి నాది ఒకటి యూట్యూబ్ కాకుండా వేరే ఇప్పుడు ఏంటంటే మొబైల్ షాప్ అనేది నేను రన్ చేస్తాను నా సొంతంగా. మీకు అందరికీ నా సబ్స్క్రైబర్ పాత వాళ్ళందరికీ తెలిసిన విషయమే. డీప్గా పోయేటోళ్ళకైతే నా చాలామందికి అయితే తెలుసు. ఏంటంటే నేను వచ్చేసి మన ఛానల్లో ఏంటంటే చాలా లేట్ అవుతుంది అబ్బా వీడియోస్ అనేది. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏంటంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అది అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే నేను వచ్చేసి ఇక్కడ సెట్ కావట్లేదు. నేను వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ముంగటనే వీడియోస్ అనేది తీస్తున్నారు, బ్యాక్ సైడ్ ఏంటంటే తీయట్లేదు. ఏంటంటే వీడియోస్ అనేది సెట్ కావట్లేదు కాబట్టి ఫ్రంట్ సైడే తీస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా కస్టమర్లు వస్తే మధ్యలో వీడియో ఆఫ్ చేసి మళ్ళీ వీడియో తీయాల్సి వస్తుంది. ఏంటంటే ఏం చేస్తాం అట్లున్న పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ జనరేషన్లో మొబైల్కి ఎక్కువ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మెయిన్ వచ్చేసి దాని గురించి టాపిక్. కాబట్టి ఏంటంటే మీ ఒకప్పుడు జనరేషన్ కంటే ఒకప్పుడు మొబైల్స్ రిపేర్ కంటే ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు నేను దగ్గరనైతే నేను 2010 నుంచి అయితే దగ్గర 14 సంవత్సరాల నుంచి అయితే నేనైతే మొబైల్ రిపేరింగ్ అయితే నా సొంతంగా నేనైతే బిజినెస్ అనేది పెట్టిన. దగ్గర 10 సంవత్సరాల నుంచి అయితే నేనైతే నడిపిస్తున్నా. ఇంకో 4 సంవత్సరాలు అంటే 2 ఇయర్స్ బ్యాక్ అయితే అంటే దగ్గర 2010, 11, 12 అంటే ఒక 2 ఇయర్స్ నేను షాప్లో అయితే వర్క్ అనేది నేర్చుకొని నేను దగ్గర 2013, 14లో అయితే షాప్ అనేది వేసిన. ఇప్పటి వరకు అయితే నేను 2024 అవుతుంది. అయినా కూడా మొబైల్ షాప్ అనేది రన్నింగ్ చేస్తున్నా. నాకు మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే నేను ఐడెంటిఫై చేయగలుగుతా. ఏంటంటే ఏమేమి ప్రాబ్లమ్ వస్తాయి ఏం కథ అదే ప్రతి ఒక్కటైతే మన ఛానల్ అయితే వస్తాయి. కాబట్టి ఏంటంటే ఒకప్పటికి రిపేరింగ్కు ఇప్పటికి చేంజ్. అంటే ఒకప్పుడైతే మొబైల్ స్పీకర్ అనేది పోతుండే ఎక్కువ. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు దగ్గర ఒక 6 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం ఈ కీప్యాడ్ మొబైల్సే ఉంటుండే. మీకు తెలిసవచ్చు. ఏంటంటే కీప్యాడ్ మొబైల్స్లో స్పీకర్ ఓడ్ కానీ మైక్ ఓడ్ కానీ రింగర్ ఓడ్ కానీ డిస్ప్లే ఓడ్ కానీ ఎక్కువ రోజు మ్యాక్సిమం అయితే 1 మంత్కి ఒకసారి అయితే కీప్యాడ్ ఫోన్లో అయితే ప్రాబ్లం అనేది వస్తుండే. ఏంటంటే అప్పుడు ఆ జనరేషన్ అట్లుండే. ఇప్పుడు ఏంటంటే మొబైల్లో పెద్ద ఫోన్ వచ్చినప్పటి నుంచి అయితే మెయిన్ వచ్చేసి అయితే మొబైల్ పెద్ద ఫోన్లోకి వచ్చేసి ప్రాబ్లం ఏమొస్తున్నాయంటే ఎక్కువ అయితే మెయిన్ వచ్చేసి అయితే డిస్ప్లే అనేది పోతుంది. మన ప్లస్ గ్లాసు అనేది పైన గ్లాస్ అనేది వలిగిపోతుంది. స్పీకర్ ప్రాబ్లం అంటే ఏదైనా వాటర్లో పడ్డప్పుడే మళ్ళీ ప్లస్ వాటర్లో పడ్డప్పుడే స్పీకర్లు అవి ఓడ్ అవుతుంది. అయితే మళ్ళీ ప్లస్ కొన్ని అంతకుముందు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే నెట్వర్క్ సిగ్నల్ రాపోడు, నెట్వర్క్ ఐసీ ప్రాబ్లం అనేది నెట్వర్క్ రాపోడు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుండే. ఇప్పుడు మెయిన్ వచ్చేసి పెద్ద ఫోన్లకు అనేది ఫోన్లు వచ్చేసి డిస్ప్లే ఓడు మళ్ళీ ప్లస్ ఇంకోటి వచ్చేసి ఛార్జింగ్ పిన్ అయితే ఓడడం అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఇప్పటి జనరేషన్ అయితే ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు అయితే మినిమం ఒక ఫోన్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఒక ఫోన్ అనేది ఇచ్చిరనుకో మినిమం వచ్చేసి ఒక 1 డే అనేది టైం తీసుకునేది. ఏంటంటే ఆ ఐటమ్ దొరకక దాన్నే సెట్ చేసుడు ఐటమ్ అనేది సెట్ చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఛార్జింగ్ పిన్ ఏంటంటే ఛార్జింగ్ పిన్ వెంటనే దొరుకుతుంది, వెంటనే వేసేస్తున్నాం. అప్పట్లో రిస్క్ అనేది లేదు. ఇప్పుడు జనరేషన్ అయితే మస్తు మారిపోయింది. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయితే అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటంటే మెయిన్ వచ్చేసి అయితే ఇప్పుడు పెద్ద ఫోన్లకు ఒకప్పటి ఫోన్లకు ఇప్పుడు రిపేరింగ్ ఏంటంటే ఇప్పుడు టచ్లు పోతున్నాయి, ఓన్లీ ఛార్జింగ్ పిన్. అంతకంటే వేరే ప్రాబ్లం అయితే రావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కప్పటి రిపేరింగ్కి ఇప్పటికీ వాల్యూ అయితే ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియో అయితే నెక్స్ట్ టైం దేని గురించి వీడియో అయితే కామెంట్ చేయరు తప్ప. ఓకేనా ఫ్రెండ్స్? బై నెక్స్ట్